వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాల వినోదిని వ్యాఖ్య 47వ భాగం 26/11/20 54వ సర్గ. కామధేనుం వసిష్ఠోపి యదాన చదతే ముని తదాప్యబలాం దామ విశ్వామిత్రో స్వకర్షతః. రామ, ఈ విధంగా వశిష్ఠుడు కామధేనువును ఇవ్వటానికి నిరాకరిస్తే విశ్వామిత్ర ఆ ధేనువును బలాత్కారంగా లాక్కొని పోయాడు. నీయమానాతు శబలా రామ రాజ్ఞామహోగ్మన దుఃఖితా చింతయామాస రుదంతి శోకకర్షిత. రామ, బలశాలి అయిన ఆరాజు తనను ఈ విధంగా లాగికొని పోతుండ ఆ శబల దుఃఖార్తురాలై ఏడుస్తూ ఇలా ఆలోచించి, పరిత్యక్తా వశిష్ఠేన కిమహం మహాత్మన సుమహాత్మన యాగం రాజభటైర్దీనా హియేయ భృశ దుఃఖిత. చాలా దుఃఖంతో దీనురాలైన నన్ను ఈ రాజభటుడు ఈ విధంగా లాక్కెడిపోతున్నా. నన్ను ఈ మహాత్ముడైన వశిష్ఠుడు విడిచివేశాడా అని అనుకుంది పాపం మనస్సులో. కిం మయా అపకృతం తస్య మహర్షేర్భావితాత్వమనః యన్మా మనాగమనం భక్తామిష్టాం క్షదతి ధార్మికః. పవిత్ర హృదయుడైన ఈ వశిష్ఠ మహర్షి నేనేం అపకారం చేశా? భక్తురాలను ఇష్టురాలను ఏ విధంగా అపరాధం చెయ్యని దాన్ని అయిన నన్ను ఈ విధంగా ఎందుకు వదిలేశాడు అంటే విడిపించకూడదు. ఇది సా చింతయత్వాదు వినిస్పర్శ పునః నిర్ధూయ తాం తదా భృత్యాం శతశః శత్రుసూదన జగామానిల వేగేన పాదమూలం మహాత్మనః. రమా, ఆ విధంగా ఆలోచించి మాటి మాటికి నిట్టూరుస్తూ వందల కొలది ఉన్న ఆ సేవకులను విదిల్చుకొని వాయువేగంతో వశిష్ఠుడి దగ్గరకు పారిపోయి వచ్చేసి, శబలాసా రుదంతి చ క్రోశంతి చేతమబ్రవీత్ వశిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘ దుందుభిరావిని. ఈ శబల ఏడుస్తూ అరస్తూ వశిష్ఠుడి ఎదుట నిలిచి మేఘదుందుభి వంటి స్వరంతో ఇలా అన్నది, భగవన్ కిం పరిత్యక్త్వా త్వయాహం బ్రహ్మణ మతః యస్మాద్రాజభృతా మాం హి నయంతే తత్సకాశతః. బ్రహ్మపుత్రుడవైన ఓ పూజ్య వశిష్ఠ మహర్షి, ఈ రాజసేవ నన్ను నీ దగ్గర నుంచి లాక్కుపోతున్నా. నువ్వు నన్ను విడిపించలేవా? వదిలిపెట్టేశావా? నన్ను పట్టించుకోవా అన్న. ఏవ ముక్తస్తు బ్రహ్మర్షి ఇదం వచనమబ్రవీత్ శోక సంతప్త హృదయాం స్వపారమివ దుఃఖితాం. ఆ మాటలు విని బ్రహ్మర్షి వశిష్ఠుడు శోకంతో తపిస్తున్న మనస్సుగా ఆ ఆవుతో దుఃఖిస్తున్న సోదరితో పలికినట్టు ఇలా అన్న, నత్వాం త్యజామి శబలే నాపి మే సకృతం త్వయా ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలా. మే అపకృతం త్వయా. శబలా, నేను నిన్ను వదల్లా. నువ్వు నాకేం అపకారము చెయ్యల. మహాబలవంతుడ రాజు నిన్ను నా దగ్గర నుంచి బలాత్కారంగా తీసుకువెళ్ళా. నహి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషత
బలిరాజా క్షత్రియశ్చ పృథివ్యా పతిరేవ చ. నా బలం అతడి బలంతో సమానంగా, విశేషించి రాజువాడు, రాజైన ఎదుడు బలవంతుడైన క్షత్రియుడు కూడా, భూమినంతకి ప్రభువు. ఇయ మక్షౌహిణీ పూర్ణ సమాజిరథ సంకుల హస్తి ధ్వజ సమాకీర్ణ తేనాసౌ బలవత్త. అతడి అశ్వాలతో, రథాలతో, గజాలతో, ధ్వజాలతో వ్యాప్తమైన అక్షౌహిణి సేన ఉంది. అంచేత మనకంటే చాలా బలవత్. ఏవ ముక్తావశిష్టేన ప్రత్యువాచ వినీతవత్ వచనం వచనజ్ఞాస. బ్రహ్మర్షి ప్రభం వశిష్ఠుడి వాక్యాలను విని వాక్యాలలో నేర్పుగల ఆ ధేను అమితమైన కాంతిగల బ్రహ్మర్షితో సవినయంగా ఇలా అంది. న బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణో బలవత్తరః. బ్రహ్మ బలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం అని. బ్రాహ్మణోత్తమ, క్షత్రియ బలమేం కాదయ్యా, బ్రాహ్మణుడు ఎక్కువ బలం కలవాడు. క్షత్రియ బలం కంటే బ్రహ్మ బలం చాలా దివ్యమైంది, ఎక్కువైంది. అప్రమేయ బలం తుభ్యం నత్వయా బలవత్తరః. విశ్వామిత్రో మహావీర్య స్తేజ స్థవ దురాసదం. నీ బలం అంతం లేనిది, ఇన్ఫినిట్ అంత. ఎంతటి మహావీర్యవంతుడైన విశ్వామిత్ర నీకంటే అధిక బలం కలవాడు కాడు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ గొప్ప. నీ తేజస్సు అతని దగ్గరికి, నీ తేజస్సు ముందు వాడు నిలవలే. నియుంక్ష్వ మాం మహాభాగ త్వద్బ్రహ్మ బల సంభృతాం తస్య దర్ప బలం యత్తన్ నాశయామి దురాత్మన. మహాత్మా, ఈ బ్రహ్మ బలంతో, నీ బ్రహ్మ బలం నిండిన నన్ను ఆజ్ఞాపించు. ఆ దురాత్ముడి బలాన్ని, గర్వాన్ని నశింపచేస్తా. ఇత్యుక్తస్తు తయా రామ వశిష్ఠస్తు మహాశయ సుజత్వేషి తదువాచ బలం పర బల అరుజం. ధేనువు మాటలు విని మహా యశస్శాలి అయిన వశిష్ఠు శత్రు సైన్యాన్ని నశింపచెయ్యగలిగిన సైన్యాన్ని నువ్వే సృష్టించమ్మా, నా వల్లేం కాదన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా స్వరభిసాసుజత్తదా తస్య కుంభారభూత్కృష్ట పప్లవాహ శతతో నృప నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. వశిష్ఠుడి మాటలు విని కామధేనువు శబల సైనికులను సృష్టించి, రమా, ఆ కామధేనువు యొక్క హుంభార ధ్వని నుండి పుట్టిన వందలాది పప్పులగులు విశ్వామిత్రుడు చూస్తుండగా అతని సైన్యాన్నంతరినీ క్షణంలో నాశనం చేసి బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశిక స రాజా పరమక్రుద్ధో రోష విస్ఫారితే క్షణ పప్లవాన్నాశయామాస సత్ శస్త్రైరుచ్చావచైర. విశ్వామిత్రరాజు తన సైన్యం ఈ విధంగా నశించగా చూసి కోపంతో కళ్ళు పెద్దవి చేసి రథాన్ని ఎక్కి అనేక విధాలైన ఆయుధాలతో ప్రప్లవులను నశింపజేశారు. అంటే కామధేనువు సృష్టించిన సైన్యాన్ని వాడు. విశ్వామిత్రార్థితాన్ దృష్ట్వా పప్లవాంశ్చతసః భూయ ఏవాన్ సృజం కోపాన్ శకాన్ యవనమిశ్రితాన్. అప్పుడా కామదేవుడు పప్పులవులనందని విశ్వామిత్రుడు చంపేయటం చూసి కోపంతో మళ్ళా యవనులను, శకులను సృష్టి, అంటే కొత్త జీవరాశి దానివల్ల వచ్చింది. తైరాసీ సంవృధా భూమి
సఖ్యైరివ వనమిశ్రితై శక్తైర్య వనమిశ్రితై ప్రభావద్భిర్మ హావీర్యై హేమ కింజల్క సన్నిభై కాంతి కలవాడు మహావీర్యవంతు బంగారు కింజిల్కాల్లాగా ఉన్నటువంటి వాడు. ఆ యవనుడు శకులు భూమిని కప్పేశారు. దీర్ఘాసి పట్టస ధరై హేమవర్ణ అంబరావృతై నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తైరివ పావకై పొడవైన ఖడ్గాలను పట్టసాలను చేత పట్టుకొని పట్టిసంతోనే వీరభద్రస్వామి దక్షయజ్ఞంలో అందరినీ దెబ్బతీసి ఆ పట్టిదాన్ని గోదావరి ప్రవహించే పట్టిసీమ గంగా గోదావరిలో దాన్ని కడిగారు. అందుకనే ఆ క్షేత్రానికి పట్టిసీమ అని పేరు వచ్చింది. బంగారు వస్త్రాలు ధరించి మండుతున్న అగ్గునులా ఉన్న ఆ శక యవనుడు ఆ సైన్యానందరిని విశ్వామిత్ర సైన్యాన్ని నశించేట్టు చేశారు. తతోస్త్రాన్ని మహాతేజ విశ్వామిత్రో ముమోచ తైస్థైర్యవనకాంభోజ పప్లవాశ్చాకులీకృత ఇత్యాశే శ్రీమద్ రామాయణే బాలకాండే 50 సర్గః. తర్వాత మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహాస్త్రాలను ప్రయోగించగా యవన పప్పులు కాంభోజులంతా చెల్లా చెదరైపోయి. ఇది 54వ సర్గం. 55 50 సర్గం. తతస్పాసాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వసిష్ఠో చ దయమాస కామధుప్రుజయోగల. వాళ్ళంతా విశ్వామిత్రుని అస్త్రాల చేత మోహితులై చెల్లా చెదరైపోవటం చూసి, ఓ కామధేనువా, యోగశక్తి చేత ఇంకా సృష్టించు అని కామధేను ప్రేరేపించ. తస్యా హుంభారవాగ్యాత కాంభోజారవిసన్నిభ ఉదధస్పద సంజాత పప్లవాః శస్త్రపాణయః యోనిదేశాశ్చ యవనాః సకృద్దేశాశ్చ కాస్తథ రోమకూపేషు మే మ్లేచ్ఛాః హారీతాః సకిరాతక. ఇన్ని జాతుల వాడు ఆ శవలలోంచి పుట్టి ఆమె సంకల్ప బలంతో పుట్టారు. ఆ కామధేను హుంభార ధ్వని చేయగా దాని నుండి సూర్యుడి వంటి కాంతి గల కాంభోజులు పుట్టి, పొదుగు నుండి ఆయుధాలను హస్తాలను ధరించి పప్పులవులు, యోని నుండి యవనులు, గోమయ ప్రదేశం నుండి శకులు, రోమకూపాల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతకులు, ఇలా అనేకమైన జాతుల్ని సృష్టించి తైస్థైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తక్షణాత్ సపదాది దజగజం గాస్డం సరథం రఘునందన రామ. ఈ విధంగా పుట్టిన కాంభోజులందరూ స్పదాది గజ అశ్వరథాలతో కూడి విశ్వామిత్ర సైన్యానంతా క్షణంలో నశించేటు చేశారు. దృష్ట్వా విశోధితం సైన్యం వసిష్ఠేన మహాత్మన విశ్వామిత్రమతాహం న చ శతం నానావిధాయుధం అభ్యధావత్తు సంకుర్ధం వసిష్ఠం జపతాం బలం హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషి. మహాత్ముడైన వసిష్ఠ తమ సైన్యాన్ని నశింపచేయటం చూసి విశ్వామిత్రుడి 100 కుమారు కోపించిన వాళ్ళే అనేక విధాలై ఆయుధాలు ధరి వశిష్ఠ మహానిముని పైకి దుమికే. అతడు వాళ్ళందరినీ హుంకారం చేసి భస్మం చేసి ఏం చెయ్యాల అలా హుంకార ధ్వనితో మొత్తం విశ్వామిత్రుడి కొడుకులంతా సఫా అయిపోయి. ఏ అశ్వరథపాదాత వశిష్ఠేన మహాత్మన భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్ర సుతాస్తథ. విశ్వామిత్ర కుమారులంతా మహాత్ముడై వశిష్ఠుడు
అస్త్ర రథ పద మొదలైన చతుర్విధ సైన్యంతో సహా క్షణంలో భస్మం చేసేసి దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలంచ సుమహాయశా ద్రవీడశ్చిత్వ యావిష్టౌ విశ్వామిత్రో భవత్తదా. ఈ విధంగా తన సైన్యమంతా కుమారులతో సహా నశించిపోవటం చూసి విశ్వామిత్ర సిగ్గుతో చింతాక్రాంతుడి. సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట ఇవోరగ ఉపరక్త ఇవాదిచ సజ్జో నిష్ప్రభతాం గత. వేగం లేని సముద్రంలో కోరలు తీసిన పాముల, రాహు మింగిన సూర్యుల కాంతి విహీనమయ్య. హతపుత్ర బలోదీనో లూనపక్ష ఇవ ద్విజ హతదర్పు హతోత్సాహో నిర్వేదం సమసజ్జత. పుత్రుడు సైన్యం నశించటంచే రెక్కలు తగ్గొట్టిన పక్షిలాగా దీనుడై దర్ప ఉత్సాహాలు అడగి దుఃఖంతో అతను అలా ఉండిపోయాడు. ఏం చెయ్యాలో తోచక సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య పృథివీం ధర్మ క్షత్రధర్మేణ వనవేవాన్వదద్వయ. విశ్వామిత్రుడు ఈ భూమిని క్షత్రియ ధర్మానుసారంగా పాలించు ఒక కొడుకుని నియమించి రాజుగా వనానికి వెళ్ళాడు తపస్సు. సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోగరసేవిదం మహాదేవ ప్రసాదార్థం తపస్తేసే మహాతపశ్చారి అయి విశ్వామిత్ కిన్నెరులతో అలాగే ఉరగులు అంటే పాములతో హిమవత్ పర్వత సమీపాల్లో చేరి మహాదేవుడి అనుగ్రహం కోసం తపస్సు చేయి. తేన చిత్వధకాలీన దేవేశో వృషభధ్వజ దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలం. కొంతకాలం దేవాధీశుడైన పరమేశ్ మహాతేజస్యాలి విశ్వామిత్రుడికి ప్రత్యక్షమై వరం కోరుకో. కిమర్థం తప్యసే రాజ బ్రూహి యత్తే వివక్యదం వరదోస్మి వరోయస్తే కాంక్షిత సో అభిధీయతాం. రాజా, ఎందుకింత తపస్సు చేస్తున్నావు? నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పు, కోరాల్సి. నీకు వరాలిస్తా. నీవు కోరే కోరిక ఏమిటో చెప్పు. ఏవ ముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాత ప్రణిపత్య మహాదేవ విదం వచనమబ్రవీత్. మహాదేవుడు ఇలా అనగానే మహాతపశ్చారి అయిన విశ్వామిత్ర నమస్కరించి ఇలా అన్న. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానక సాంగోపాంగోప దిశద సరహస్య ప్రదీయతాం. మహేశ్వర, నువ్వు అనుగ్రహించైతే నాకు ధనుర్వేదమంతా సాంగోపాంగంగా రహస్యంగా చెప్పు ఇవ్వు. యాని దేవేషు శాస్త్రాన్ని దానవేషు మహర్షిషు గంధర్వయక్ష రక్షసు ప్రతిభాస్తు మమానక. పాపరహితుడమైన మహాదేవా, దేవతల, దానవుల, మహర్షుల, గంధర్వ యక్ష రక్షసులకు తెలిసిన అస్త్రాలన్నీ నాకు స్ఫురించేట్లు చెయ్యి. తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితం. ఏవమస్మృతి దేవేశో వాక్యముక్వాగతస్తదా. దేవాధిదేవ, నీ అనుగ్రహం వల్ల నా కోరిక తీయరుగా. మహాదేవుడు అలాగే అవుతుందని తథాస్తని వెళ్ళిపోయి. ప్రాప్య శాస్త్రాన్ని రాజర్షి విశ్వామిత్రో మహాబల దర్పేణ మహతాయుక్తో దర్పపూర్ణో భవత్తథా. మహాబలశాలి అయిన విశ్వామిత్ర స్వతహా దర్పం అంటే గర్వం కలవాడు. ఆ అస్త్రాలు లభించగానే దర్పం ఇంకా పెరిగిపోయి వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి.
హతమేవ తదా మేనే వశిష్ఠన్ ఋషిసత్తమ. పూర్ణిమా పర్వంలో సముద్రం పొంగినట్లుగా వీర్యం చేత వృద్ధి పొందుతున్నవాడు విశ్వామిత్ర ఇప్పుడు ఇక ఈ వశిష్ఠుడు తప్పక నశించస్తాడు అని భావించ. తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః. యై తపోవనం గర్వం నిర్దగ్ధం చాస్త్ర తేజసా. విశ్వామిత్రుడు వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి అస్త్రాలను విడువగా ఆ అస్త్రాల తేజస్సుతో ఆ తపోవనమంతా దగ్ధమైపోయి. ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశో దిశః. విశ్వామిత్ర అస్త్రాలు విజృంభించటం చూసి అక్కడ ఉన్న మునులంతా పారిపోయారు. వశిష్ఠస్య చ యే శిష్యా తథైవ మృగపక్షిణః విద్రవంతి భయాద్భీతా నానాదిభ్యః సహస్రశః. వశిష్ఠ శిష్యులు వేల కొలది మృగాలు పక్షులు భీతితో నాలుగు దిక్కులకు పారిపోయి. వశిష్ఠాశ్రమపదం శూన్యం ఆసీన్మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీదిరిణ సన్నిభం. మహాత్ముడై వశిష్ఠుడి ఆశ్రమం క్షణకాలంలో మరుస్థలంలాగా శ్మశానంలాగా ప్రాణి శూన్యం ప్రాణులు లేనిదై నిశ్శబ్దంగా మారిపోయి. వదతు వై వశిష్ఠస్య మాభైరిది ముహోర్ముహు నాశయాం యజ్జగాధేయం నీహారమివ భాస్కరః. సూర్యుడు మంచుని ఎలా నశింపచేస్తాడు అలా విశ్వామిత్రుడు నశింపచేస్తాడు, భయపడకుడు అని వశిష్ఠుడు అనుతుండగా అక్కడి మునులు తదితర ప్రాణులు పారిపోయారు. ఏవ ముక్తా మహాతేజ వశిష్ఠో జపతాంబరః. విశ్వామిత్రం తదా వాక్యం సరోజమిదమబ్రవీత్. మునులలో శ్రేష్ఠుడు మహాతేజస్యాలి అయిన వశిష్ఠు ఈ విధంగా క్రోధ ఆవిష్టుడైన విశ్వామిత్రుడితో ఇలా: ఆశ్రమం చిర సంవృద్ధం యద్వినాశితవానపి దురాచారోజి తన్మూఢ తస్యాస్త్వం న భవిష్యతి. ఒరై మూఢాత్మా, చిరకాలం నుంచి పెంచిన ఆశ్రమాన్ని నశింపచేశావు. ఇంతటి దుష్కార్యం చేశావు కనుక ఇక నువ్వు బతికి ఉండవురా అన్న. ఇత్యుక్త్వా పరమక్రుద్ధౌ దండముద్యమ్య సత్వరః విధూమమివ కాలాగ్నిం యమదండమివాపరం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే పంచాశస్స. ఈ విధంగా కోపంతో వశిష్ఠు ధూమం లేని కాల అంటే పొగలేని కాల అగ్నిలాగా రెండవ యమదండంలా ఉన్న తన దండాన్ని చేతిలో ధరించి నిలబడ్డాడు. 55 అయిపోయింది, 56. ఏవ ముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబల ఆగ్నేయమస్త్రముక్షిప్య తిష్ట తిష్టేతి చాబ్రవీత్. వశిష్ఠుడి మాటలు విన్ మహాబలశాలి విశ్వామిత్ర ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మదండం సముక్షిప్య కాలదండమివాపరం. వశిష్ఠో భగవాన్ క్రోధాదిదం వచనమబ్రవీత్. పూజ్యుడైన వశిష్ఠు రెండవ కాలదండంలా ఉన్న బ్రహ్మదండాన్ని ఎత్తి కోపంతో ఇలా అంటారు: క్షత్రబంధోస్థితోన్మేష యద్బలం తద్విదర్శయ నాశయాం యజ్జతే దర్పం శస్త్రస్య తవ గాధిజాం. దుష్టక్షత్రియ విశ్వామిత్ర, నీకున్న బలమేమిటో చూపు. ఇప్పుడు నీ గర్వాన్ని
నీ శస్త్రాల గర్వాన్ని నశింపచేస్తా అన్నారు. క్వచ తే క్షత్రియ బలం క్వచ బ్రహ్మ బలం మహత్ పశ్య బ్రహ్మ బలం దివ్యం మమ క్షత్రియ పాంసన. క్షత్రియ అధమా, క్షత్రియ పాంసన అంటే నీ క్షత్రియ బలం ఎక్కడా, గొప్పదైన నా బ్రహ్మ బలం ఎక్క, దివ్యమైన నా బ్రహ్మ బలం ఏమిటో, శక్తి ఏమిటో చూపిస్తుంది. అస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముజ్యతం బ్రహ్మదండేన తచ్చాంతం అగ్నేర్వేగ యువాంభస. విశ్వామిత్రుడు ప్రయోగించే భయంకరమైన బ్రహ్మాస్త్రం అగ్ని వేగం ఉదకం చేత శాంతించిన బ్రహ్మదండం చేత ఎవది వశిష్ఠుడు శాంతించి నా వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తదా ఐశీకం చాపి శిక్షేప కుపితో గాధినందన. విశ్వామిత్రుడు కోపించి వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐశీక అనే అస్త్రాలు ప్రయోగి మానవం మోహనం చైవ గాంధర్వం స్వపదం వద జృంభణం మాదనం చైవ సంతాపన విలాసని శోషణం ధారణం చైవ మయమస్త్రం వజ్రమస్త్రం సుదర్జనం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ పైనాకాస్త్రం చ దయితుం శుష్కార్దే అసనీవుభే. దండాస్త్రవధ పైశాచం క్రౌంచామస్త్రం తథైవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం అధరం చైవ అస్త్రం హయ శిరస్తథా శక్తిద్వయం చ విక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాళాస్త్రమధదారుణం త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమధకంకణం ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన. వశిష్ఠే జనతాం శ్రేష్ఠ జపతాం శ్రేష్టం శ్రేష్ఠే తదుద్భవ నివా భవేత్. రమాయి విశ్వామిత్ మానవ మోహన గాంధర్వ స్వాపన జృంభణ మాదన సంతాపన విలాపన శోషణ ధారణ వజ్రాస్త్రాలు బ్రహ్మపాశ వరుణపాశ పైనాక దయితాస్త్రాలు శుష్క ఆర్ద్ర అను 2 వజ్రాలు దండ పైశాచ క్రౌంచాస్త్రాలు ధర్మచక్ర కాలచక్ర విష్ణుచక్రాలు వాయువ్య మదన హయ శిరోస్త్రాలు కంకాళ ముసల అనే 2 శక్తులు వైద్యాధర కాల త్రిశూల కాపాల కంకణాస్త్రాలు కూడా వాయిన విశ్వామిత్రుడు ప్రయోగి. తాని సర్వాణి గంధేన గరసతే. బ్రహ్మణః సుతః శేషు శాంతేషు బ్రహ్మాస్త్ర క్షిప్తవాన్ గాధినన్. వశిష్ఠుడు అస్త్రాలన్నిటి తన కమండల దండం చేత మింగేశాడు. ఆ అస్త్రాలని శాంతించగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం తదస్త్రముజ్యతం దృష్ట్వా దేవా స అగ్ని పురోగమ దేవర్ష యశ్చ సంభ్రాంత గంధర్వా సమహూరగ త్రైలోక్యమాసీత్ సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. ఈ అస్త్ర ప్రయోగం చూసి అజ్ఞాది దేవర్షి గంధర్వు ఉరగులు కలత చెంది బ్రహ్మాస్త్ర ప్రయోగించగానే ముల్లోకాలని బాధించి తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మేణ తేజస వశిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. వశిష్ఠుడు బ్రహ్మతేజ ప్రభావం చేత బ్రహ్మదండం చేత ఆ భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేశారు. బ్రహ్మాస్త్రం గతమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్
పుదారుక్షుదారణం బ్రహ్మాస్త్రాన్ని మింగుతున్న సమయం మహాత్ముడై వశిష్ఠుని రూపం రౌద్రమై 3 లోకాల మూర్ఛ చేసేట్లుగా అయిపోయి రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మన మరీచ్ఛ ఇవ నిష్పేదు అగ్నేర్ధూమాకులార్చిష. మహాత్ముడైన వశిష్ఠుడు రోమకూపాల నుండి ధూమంతో నిండిన జ్వాలలుగా అగ్ని కిరణాలు బయలుదేరినట్టుగా కనపడు. రాజ్వల బ్రహ్మదండశ్చ వశిష్ఠస్య కరోజ్జతః విధూమ ఇవ కాలాగ్ని యమదండ ఇవాపరః. వశిష్ఠుడి హస్తంలో బ్రహ్మదండం ధూమం లేని పొగలేని ప్రళయ కాలాగ్నిల 2వ యమదండంలాగా ప్రజ్వరిల్లింది. తతోస్తువన్ మునిగణ వశిష్ఠం జపతాం పరం వరం అమోఘంతే బలం బ్రహ్మన్ తేజోద్ధారయ తేజస. అప్పుడు మునిగణాలు మునిశ్రేష్ఠుడే వశిష్ఠుడితో ఇలా, మహాముని, నీ బలం బ్రహ్మబలం ఉందే, అది అడ్డులేని నీ తేజస్సులోనే నిగ్రహించు. నిగృహీతస్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః తపో ప్రసీద జపదాం శ్రేష్ఠ లోకాస్సంతు గతవ్యధాః. బ్రాహ్మణోత్తమ, నువ్వు మహాతపశ్చారి అయి విశ్వామిత్రుణ్ణి నిగ్రహించి మునిశ్రేష్ఠ అనుగ్రహించి లోకాల బాధ తొలగు. ఏవ ముక్తో మహాతేజ శమం చక్రే మహాతపాః. విశ్వామిత్రోపి కృతో వినిస్వః శేదమబ్రవీత్. మహాతేజశాలి మహాతపశ్చాలి అయిన వశిష్ఠ వాళ్ళ మాటలు విని శాంతి. ఈ విధంగా భంగపాటు చెందే విశ్వామిత్ర నిట్టూరుస్తూ ఇలా పలి, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హుతాని మే. క్షత్రియుల బలం బ్రహ్మతేజో బలమే నిజమైన బలం కనుక ఒక బ్రహ్మాస్త్రాలన్నింటినీ మింగేసింది కదా. తదే సత్యమావేక్షాం తదవంద్రియం యమాదుగా తపో మహత్సమాప్తస్యై యద్వై బ్రహ్మత్వకారణం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 55 సర్గః. అప్పుడు నువ్వే ఈ విషయాన్ని గ్రహించావు, నేను కనుక అంచేత మనస్సును ఇంద్రియాన్ని నిర్మలం చేసుకొని నాకు బ్రాహ్మణత్వాన్ని ఇవ్వు అని నేను తపస్సు చేస్తానని కాళ్ళ మీద పడ్డాడు విశ్వామిత్రుడు. రేపు 57వ సర్గలో చూద్దాం.